చెప్తాను. ప్రొద్దున అనకపోయాడు ఈ ముసలాయన. పోతూ పోతూ ఒక్కడే పోయాడా ఈ కుర్రగాడు వంటేసుకొని మరిగిపోయాడు. పోనీ ఆ మలుపు దాకా వెళ్ళి చూద్దామంటే అయ్యా నా జీవితానికి అంత భాగ్యం కూడాను. బయటికి రావడం పాపం. ఏమే కలహం, పెళ్ళి ఎన్నాళ్ళయింది. నాకు ఇవ్వలేదు అనుకున్నావా? నాకు లేదంటావా? నాకు లేకపోవడం ఏంటి అని చెయ్యొస్తుంది కదా. అంగుడు లేదు. చిచ్చ ఏంటంటావంటే సంతాన రేఖ. అక్కడికి మొన్న ఏం చేశాను తెలుసా? శుభ్రంగా తలంటి పోసి తబ్బిడి పాలు కాసిచ్చాను. పెద్ద మనిషి గుట్టా 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 తాగాడు. మధ్యాహ్నం ఒకసారికి సోలడి పప్పు ఉండి తవ్విండయ్యే వేసి పెట్టాను. శుభ్రంగా తిన్నాడు. వారానికి ఒక్క మారంటే ఒక్క మారు పందిరి మంచం మీద కూర్చుంటే పెడుతుంది కదా. ఇంకెక్కడ తోటకూర కాళ్ళ వాడిపోయాడు. అలాగానే ఉంది నా బ్రతికి. ఎంత బుద్ధిగా ఉన్నాడు ఆయన. కస్తూరి రంగరంగా చిన్నారి కావేరి రంగరంగా బంగారు ముద్దుకొండ ముచ్చోరని కడుపు చల్లకుండా. కస్తూరి రంగరంగా చిన్నారి కావేరి రంగరంగా బంగారు ముద్దుకొండ ముచ్చోరని కడుపు చల్లకుండా. రామయ్య వంటి తండ్రి అక్కముఖ సీతమ్మ వంటి తల్లి లక్ష్మణుడ నీకుండగా నా తండ్రి నీకింక భయమేలరా. రామయ్య వంటి తండ్రి అక్కముఖ సీతమ్మ వంటి తల్లి అవును మరి ఎర్రోడు వెళ్ళ వాడు కట్టుకొని వదిలంట. అలా అయితే నా బ్రతుకు. అందరు మొగుళ్ళలాగా నా మొగుడు ఉండుంటే ఏడాది 10-15 సంవత్సరాలు పడేసేదాన్ని. ఆయన అలా లేడు. 7 వారాలు దాకా ఉన్నాయి కదా అని 3వ పిల్లల వారికి ఇచ్చి కట్టబెట్టాడు. ఇదిగో రోజుకి ఒక వారం లాగా తగిలించుకొని పురాకి బొమ్మలా సిద్ధమంటాడు. కానీ తమ్ముడు నీ చిన్నపిల్లాడు నీకు చెప్పొచ్చో లేదో కూడా తెలియదు. పెళ్ళే 15 ఏళ్ళు అయిందా? ఇంతవరకు శోభం లేదు. ఎప్పుడు చూసా ముసలాయన ముహూర్తం లేదు, ముహూర్తం లేదు, ముహూర్తం లేదు. ఇంకెప్పుడు వస్తాం ముహూర్తం. కానీ వాడు అటో ఇటో తేల్చి పడేస్తాను. ఆ వచ్చేవాడు కేసులా ఉన్నాడే లావంటమేంటి వెదవా వాడే. ఊరే అక్కడక్కడ నచ్చేస్తా వేసి తగలాడు. వెదవంటే కేశవా కేశవా అప్పుడప్పుడు కొట్టడం నొప్పి కొడుతు, ఎప్పుడు కొట్టడం నొప్పి అవడదండి. కళ్ళు కనిపించలేదా? కనిపిస్తుంది. ఆ కామాక్షమ్మ గారు ఇచ్చారండి. పడేనండి పడేనండి. అమ్మ పెరడు వరకు తినేవదు. మీ చెప్పు నాకు ఎప్పుడన్నా ఇచ్చారా? వచ్చిందండి వచ్చింది. ఏమో నాయన నువ్వు ఇంకా పసిపాడవే అనుకుంటున్నాను. పెద్దోడిని చేయండి. అయితే అయ్యో కానీ ముంతాకు పడాయి. ఒరే ఏం చెప్పబడితే ఆ చెప్పు రోడ్లో పెట్టుకున్నావు రోగాలు వచ్చేస్తావు. అందుకేనండి పొద్దున్నే ఇంటింటికి వచ్చి మందులు ఎత్తున్నారు. మందులు నువ్వు ఒక్కడవే దిగబడ్డావే ఏడా పెద్ద అయినా. ఒరే ఆ కూరగాయలు మూడు ఎత్తుమంది పెట్టరా, ఇంటికి వెళ్ళి అమ్మగారి పని ఏమిటి చూసుకోమన్నారండి. చేసావా ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తున్నావేవరా? ఎవడి ఆయన మూట ఆయన మోసుకోలేక చూస్తున్నారు.
ఈ మూట కూడా తీసుకెళ్ళి ఆయన నెత్తిని పెట్టావు. అప్పుడు నేను చెప్పానండి, గురుగారు మీ మూట మీరే మోసుకోలేకపోతున్నారు, ఈ మూట కూడా ఎందుకన్నానండి. అమ్మగారికి ఎక్కువైంది ఉన్నాయారా, ఇంత బాగుండి చెట్టు కింద ఆడతాయండి. అమ్మగారండి, మేము అంగడికి వెళ్ళి ఈ సూసు వంకాయలు తెస్తున్నాం కదా, ఈ వంకాయలన్నీ మీరు ఏం చేస్తున్నారు? పప్పు అండి. వంకాయ కనపడలేదు. పచ్చడి పచ్చడి వంకాయ కనపడలేదు. నూరిన తర్వాత ఎక్కడ కనిపిస్తుందిరా? రోజు పులుసు అవి పెడతా ఉంటే లొట్టలు వేసుకుంటూ తింటాం. సరే గురువు గారిని ఆ వనజాక్షి పిలిచిందండి. వనజాక్షి వస్తే పోయే కాలం దానా నా మొగుడే దొరకాడు ఏమిటే? ఓహో, ఆయన ఏదో కర్రలేకుండా ఒక్క అడుగు ముందుకెళ్ళాడు. ఎప్పుడైనా కోవిడ్ అప్పుడు చెప్తాను నీ సంగతి. ఈ కలవంతో పెట్టుకున్నావు కదా, అటు తెలుస్తాను. ఇంటికాడ కర్ర లేకలేదండి, బజార్లో బాగలేదు కర్ర. నేను చూసుకుంటాను కానీ తర్వాత ఏమైందిరా? లోనకెళ్ళి తలిపేసేసుకున్నారండి. లోనకెళ్ళి తలిపేసుకున్నారా? మరి నువ్వేం చేస్తున్నారా? లోన ఏం జరుగుతుంది ఈ విషయం అమ్మగారికి చెప్పాలని. మీకన్నా బాబు ఆ తరపుండా రతనకుండా చూసారండి. కామాక్షం గారు మొత్తం ఇప్పేశారండి. మా అయ్యగారిని తక్కువ తిన్నారండి, ఈయన కూడా మొత్తం ఇప్పేసి ఎగాదిగా చూసుకుంటున్నారండి. చిన్నవాడు అయినా నువ్వు నాకు న్యాయం చెప్పాలి. చెప్తానండి. ఆ మధ్య ఏందో తెలుసా, ఎవరిని పెళ్ళై నాళ్ళైంది, మనకు సంతానం లేరు, లోపం మీలో ఉందో నాలో ఉందో తెలియట్లేదు, ఒక్కసారి మీరు చూపించండి అన్నాను. అందుకే ఏమన్నారండి, ఆయన నన్ను కొడతారండి బాబు. ఒక్కసారి పంచాంగం తీసి జాతకం చూపించమని ఏముందని. అక్కడ కూడా అదే జరుగుతుందండి. అదేదో పంచులో లింగ పూజ అంటండి. పంచులో లింగ పూజ. నోటెరకపోయిన ప్రతి దాంట్లో ఏలు పెడతావు, దాన్ని అలా అనకూడదునైనా. ఎలానండి? పంచలోహ లింగ పూజ. పంచలో లింగ పూజ. నీకు దండవరా, దాన్ని అలా పెడతాయి కూడా నాయన. పంచలోహ లింగ పూజ అంటే పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాన్ని ఆరచిస్తే పుణ్యం వస్తుందిరా పండగ. అమ్మగారండి ఎవరు పెట్టారండి? మా పుట్టింటి వారు. లోలాగులండి ఇవి మా పుట్టింటి వారే. మరి అయ్యగారు ఏం పెట్టలేదా? ఆయన ఉంటాయి ఎవరితో పని ఉంటుంది. మరి ఇవన్నీ వేసుకుని జిగ్జిగర్ మీద పోతారు ఏంటండి? ఇవాళ మీ అయ్యగారు పుట్టిన దినం. దినమా? చుక్కల్లోకెక్కినాడు అయ్యగారు, ఎవ్వరికి ఎప్పటికీ చిక్కనోరు. చుక్కల్లోకెక్కినాడు అయ్యగారు, ఎవ్వరికి ఎప్పటికీ చిక్కనోరు. తలడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాసుకున్నది కట్టుకున్నది. తలడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాసుకున్నది కట్టుకున్నది. చుక్కల్లోకెక్కినాడు అయ్యగారు, ఎవ్వరికి ఎప్పటికి చిక్కనోరు. అయ్యగారి పోతే మీకు బొట్టు ఎందుకండి? నీ నోట ఒక మంచి మాట రాదా? ఏమండి పుట్టిన దినమంటే పుట్టినరోజు పండగరా బండ పెడవా? పండగండి. గారెలు ఉండేరా? పొయ్యిలోకి నేను పొయ్యి ఆచుకొని కూర్చుంటే వీడి గారెలు కావట గారెలు. బూర్లు ఉండేరండి? ఉండండి ఆయన బూర్లు. ఈ సెడు గారెలు దోసెడు బూరెలు, ఈ సెడు గారెలు దోసెడు బూరెలు, పప్పు తప్పడం పురోడాలు కమ్మనైన ముద్దపప్పు అందులోకి ఆవు నెయ్యి, కమ్మనైన ముద్దపప్పు అందులోకి ఆవు నెయ్యి, కలేసి మెలేసి తింటుంటే అబ్బబ్బబ్బబ్బ. ఈ సెడు గారెలు దోసెడు బూరెలు, పప్పు తప్పడం పులిహోర. నాయనా అరిగిందా? కొట్టించమంటావా? అవును, దాసిని కొరమన్నా నేదా? నడు చూపించు నాకు దాసిని. దాసిని చూపించు. ఏదా దాసి?
ఏమిటండి మీరు పని చేసుకోలేకపోతున్నారని అవును, అయినా నీరసం అందుకే దాసిని కొనుక్కొచ్చామండి. ఇంకొచ్చారు. ఇక నుండి ఆ. ఈవిడ యజమానురాలు, మీరు దాసి అండి. ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? మాట తిరబడిపోయిందండి బాబు, మేము చూసి అడిగింది జడుపు వచ్చేసి అది చెప్పేసానండి. ఏమండి మీ కస్తీర పనులు చేయించుకోండి. అమ్మా ఇది మా అమ్మగారు. నా కుమారుడమ్మా. ఏంటి నీకు కుమారుడు కూడా ఉన్నాడు అంటే ముఖ్యంగా తొంభై వాడు కొడుకుంటాడు. తింటానికి పసివాడు కాదు కదమ్మా. ఆడుకుందాం ఆడుకుందాం. అమ్మా ఇంట్లోకి వచ్చా కదా ఆ మూట ఎంత సుకుమారమే. ఇల్లురా. ఇలా పట్టుకుంటారా? ఇది నేను ఎప్పుడు చూడలేదమ్మా. ఇలాగంటే పట్టుకునేది ఇలా పట్టుకొని ఇలా ఇలా అని. అయ్యో మాకు కలిపి నువ్వే కడతా అనిపించిందివే. ఇలా చూడు ఇంట్లో చేయవలసిన పని చెప్తాను జాగ్రత్త. అలాగేనమ్మా. చీకటితో లేవాలి, బండి అంటుంటాయి తోమాలి. అసలు మైక్ పని చేయట్లేదండి. బండి అంటుంటాయి తోమాలి, బండి పేడ ఉంటే ప్రకారం చెయ్యాలి. ఎంతో ఉండదు, ఓ 4-5 గంటలు ఉంటుంది అంతే. అది కాస్త ఉంటే సరిపోతుంది. ఉంటున్నావా? అలాగేనమ్మా. నీ పేరేమిటో? చంద్రమతమ్మ. చంద్రమతి. పని మనిషి కూడా అందమైన పేరు చంద్రమతి. చంద్రమతి ఏదన్నా అంతేనా? చూసి వాళ్ళు ఏమనుకుంటారు? అక్కడికేదో నువ్వు గుణాల గొప్పవే, నేను నా గుణాలు అనుకుంటాను. కానీ చూస్తే నీళ్ళు పడేస్తారా? వస్తుందా?